హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను బెంగళూరు నుంచి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఏమో పని మీద బయటికి వెళ్ళాను. ఆకలి అవుతుంది. ఒకటి గుర్తుకొచ్చింది, నేను లాస్ట్ టైం వెళ్ళాను. మనకి అన్ని మతాల వారు ఉన్నారు బెంగళూరులో అయితే. ఫ్రెండ్స్, ఏమంటారు, పంజాబీ వాళ్ళు గురుద్వారా తెలుసు కదా మనకి. పంజాబ్లో ఉన్నటువంటి గురుద్వారా గురు సింగ్ సభా అని ఒక టెంపుల్ ఉంది. పంజాబ్ వాళ్ళు ఆదివారం వెళ్తారు. అక్కడికి వెళ్ళాను. శ్రీ గురు నానక్ దేవ్జీ 556 సంవత్సరం జన్మదినం వేడుకలంట ఆ దేవాలయం టెంపుల్ది. ఇంకా ఆ సెలబ్రేషన్లో చాలామంది వచ్చారు జనాలు. పంజాబ్ వాళ్ళకి టోపీ కట్టుకొని వచ్చారు. ఇంకా నేను అలాగే వెళ్తే అదొక సంప్రదాయం. వాళ్ళ సంప్రదాయం ఏముంది, దాన్ని పాటించుకుంటూ వెళ్ళాలి. దర్శనం చేసుకున్నాను. ఇట్లా టోపీలాకి ఇట్లా మనం కట్టుకుంటాం కదా, ఇట్లా నమోదు చేసినట్ల ఇట్లా కట్టుకొని కాసి వెళ్ళి లాంగార్ అంటారు. లాంగార్ అంటే భోజనాలయం అని అర్థము. అక్కడ నీట్గా చేపలు వేసి లైన్గా కింద కూర్చొని క్లీన్ ప్లేట్లో అసలు తిండి ఎంత సంప్రదాయంగా వడ్డిస్తారు. ఆలుగడ్డల పప్పు, ఇంకా అలాగే కూరగాయలు, పల్లీలు కూర, ఇంకా అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మిక్స్, అలాగే షావాంగులు పాలతో చేసినది. తిన్నట్లు అయిపోయినంత కావాలని అడిగి మరీ వడ్డిస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే కడిమిండా తినొచ్చాను. ఇంకా తర్వాత అక్కడ ఏవైనా వాళ్ళ పాపాలు ఉంటే తొలగిపోతావనేమో వాళ్ళ నమ్మకం కోసం వేరే వాళ్ళు తిన్న ప్లేట్లని పెద్ద వాళ్ళు కడుగుతున్నారు, ఎంగిల్ ప్లేట్లని. దాన్ని బట్టి అర్థమైంది, మనం మంచి పని చేయడం వల్ల మనకి ఒక మంచి జరుగుతుందని అందరి నమ్మకము. ఇంకా నేను కూడా ప్లేట్లు అయితే కడిగాను. అక్కడ ఎక్కువ వీడియో చేయలేదు, కొంచెం వీడియో చేసిన. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, నేను చెప్పేది నిజమా కదా అనేది. అంటే అంతా తీయలేదు, నెక్స్ట్ టైం మొత్తం తీస్తా. లాస్ట్ టైం తీసిన అది ఒక 2 years ముందులో ఒక వీడియో తీసిన. లాంగ్ వీడియోలో మీరు చెక్ చేయొచ్చు. అలాగే వాష్రూమ్లు కూడా ఉన్నాయి నీట్గా. చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం వీడియో చేశాను. అది పంజాబ్ గురుద్వారా సింగుల్ అంటారు కదా, శ్రీ గురు సింగ్ సభా అనే టెంపుల్. ప్రతి ఆదివారం 11 నుంచి సాయంత్రం 4:30 వరకు పంజాబ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇట్లా పంజాబ్ వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు కదా రుమాల. చాలా ఉన్నాయి. ఫ్యామిలీలో బెంగళూరులో అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. పోయి కడుపునిండా భోజనం చేసి వచ్చాను. ఇంటికి వచ్చి రప్పటి స్నానం చేసి మధ్యాహ్నం నా డ్యూటీ ఉంటే వచ్చేసాను. నెక్స్ట్ టైం మాత్రం పక్కా వెళ్ళి వీడియో చేస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళి పక్కగా అక్కడ జరిగే సంప్రదాయం నీట్గా వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ కెమెరా అలో లేదు, కానీ దొంగచాటుగా తీసి అన్నా చూపిస్తాను. కనీసం షార్ట్ వీడియో అనేది రెడీ చేస్తా. ఇప్పుడు ఒక వీడియో చేసిన ఇంకా బాగా చూపిస్తా, జనాలను చూపిస్తా, వాళ్ళు భోజనం వండించాడు చూపిస్తా, అలాగే వాళ్ళు ఏం వండిండ్రో చూపిస్తా, అక్కడ వాష్రూమ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా, అక్కడ అందరూ ప్లేట్లు ఎడ కడుగుతున్నారో చూపిస్తా. చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ చిన్న విషయం మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో చేశాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.